అంతేగాని ఊరికే విగ్రహం పెట్టుకుని అక్కడ లక్షపతులు పూజ చేద్దాం, కుంకుమ పూజ చేద్దాం, రాముడికి ఇష్టమేమో మామిడి పండుట 16 మామిడి పళ్ళు పట్టుకెళ్ళి అక్కడ పెట్టేద్దాం, ఈ కన్సెషన్ ప్రోగ్రాముల కోసం హనుమంతుడు లేడు అక్కడ. మనమైతే ఇలాగే ఉంటాం. రాముడికి ఏది ఇష్టం, భీముడికి ఏది ఇష్టం, దేవుడికి ఇష్టం ఏంటంటే అర్థం లేనివాడు. జీవుడికి ఉంటాయి ఇష్టాలు, దేవుడికి ఇష్టాలు ఉండవు. ఇష్టాలు లేనివాడే దేవుడు. దేవుడికి ఏదైనా ఇష్టం, శ్రీరామచంద్రమూర్తికి పానకం ఇష్టమని చెప్తారు. రేపు వేసవకాలం ఎందుకని చెప్పి వేసవకాలం అమ్మ చస్తున్నాం కదా, అప్పుడే 43-44 డిగ్రీలు, 44 డిగ్రీలు. మరి పానకం తాగకపోతే ఏం తాగుతావు? కాఫీలు టీలు తాగుతావు. ఇప్పుడు పైత్యం చేస్తుంది, పానకమే తాగాలి. అందులో బెల్లం వేస్తారు, అల్లం వేస్తారు, చాలా వేస్తారు. మనకి పైత్యం హరించేవన్నీ అందులో వేస్తారు. అందుకని శ్రీరామచంద్ర నవమి నాడు కాదు, వేసవకాలం అంతా రోజు ఒక గ్లాసు పానకం తాగడం మంచిది. మనకి సెంటిమెంట్ ఎలా ఉంటుందంటే శ్రీరామనవమి నాడు తాగకపోతే ఏదో అయిపోతుందేమో అనుకుంటాం, మిగిలిన రోజుల్లో తాగితే ఏదో అయిపోతుందేమో. నమశివ, ఈ జాతిని ఎవడు మార్చలేడు. అసలు ఏది ఎందుకు పెట్టారో మనకు అర్థం అక్కల. చైతన్యం చేదస్థం అంటే ఇది తేడా. చేదస్థం ఏంటంటే ఆ ఉగాది నాడు ఒక్కటి ఉగాది పచ్చడి చేసుకోవడం, ఇక మిగిలింది వదిలి.